'కల్కి' సినిమాకి నోటీసులంట. ఏంటంటే విషయంలోకెళ్తే 10 రోజులకే గదా! టికెట్ రేట్లు పెంచుకోమన్నది మిమ్మల్ని గవర్నమెంటు. ఎందుకు మీరు 14 రోజులు పెంచుకున్నారు? ఇది తప్పు. అందుకని జెప్పేసి నేను కేసేస్తున్నా అని 500 పెట్టి టికెట్ కొనలేని ఒక అసమర్థుడు, సామాన్యుడు, ఒక అసమర్థుడు కోర్ట్‌లో కేసేసాడు. ఇప్పుడు వాళ్ళకి ఎవరైతే కేసేసారో వాళ్ళకి అండ్ టికెట్ రేట్లు ఎందుకు పెంచారు అని అడిగే వాళ్ళందరికీ గూడా ఒక్క చిన్న ఆన్సర్ చెప్పదలుచుకున్నా. దయచేసి అర్థం జేసుకోండి. ఇప్పుడు మనము ఒక 10,00,00,000 సినిమా చూడ్డానికెళ్తాం. ఒక ఫ్యామిలీ డ్రామా సినిమా చూడ్డానికెళ్తాం. ఆ తెర మీద ఆ విజువల్‌కి నువ్వు రూ. 100 పెడుతున్నావు. నీకక్కడ 500,00,00,000 విజువల్స్ చూపించినా నేను రూ. 100 పెడతా అంటే తప్పు గదా! చిన్న అమ్యూజ్‌మెంట్ పార్క్‌కెళ్తాం మనం బయటది. జెయింట్ వీల్, క్రాస్ వీల్ ఇవన్నిటికి. రూ. 20 టికెట్ ఉంటది. లోపల థీమ్ చాలా పెద్దగా ఉండి ఏదో మంచు లేకపోతే అండర్ వాటర్ ఫిష్ టన్నెల్ ఇలాంటివి చేసిన వాళ్ళు రూ. 100 వసూలు జేస్తారు. 150, 200 వసూలు జేస్తారు. ఇంకా ముందుకెళ్తే వాటర్ పార్క్, ఓషన్ పార్క్ లాంటివి అండ్ నెక్స్ట్ మన వండర్‌లా లాంటివి 2000, 3000 వసూలు జేస్తారు. రామోజీ ఫిల్మ్ సిటీ లాంటివి. ఎందుకు అంటే నీకు థీమ్ ఎంత ఎక్కువగా ఉంటే లగ్జరీ ఎంత ఎక్కువగా ఉంటే నీకు అంటే వాడుకోవడానికి ఎన్ని వస్తువులు ఉంటే నువ్వు అంత పెట్టుబడి పెట్టాలి. అంతే. అంత పెట్టే టికెట్ కొనుక్కోవాలి. నెక్స్ట్ ఇంకా చిన్న ఎగ్జాంపుల్, ఈజీ ఎగ్జాంపుల్. నార్మల్ బఫేలు ఉంటాయండి. ఈ మధ్య కాలంలో మెస్‌లు గూడా బఫేలాగా తయారు జేస్తున్నారు. అంటే జస్ట్ నార్మల్‌గా ఒక వైట్ రైస్, పప్పు, సాంబారు, ఒక ఫ్రై కర్రీ, ఒక ఆయిల్ కర్రీ, 4, 5 అప్పడాలు, ఇంత పెరుగు ఏదో పడేస్తారు. ఒక్కటో, రెండో పచ్చడి, రోటి పచ్చడి. దీనికి రూ. 100 వసూలు జేస్తున్నారు. నువ్వొక మిడ్ రేంజ్ రెస్టారెంట్ బఫేకెళ్తే అక్కడ 300, 400 ఉంటది. అదే ఇంకొంచెం లావిష్ బఫేకెళ్తే అదొక 700, 800 ఉంటది. ఇంకా హై క్లాస్ బఫేకెళ్తే అక్కడ 1000, 1500 ఉంటది. అంటే ఐటెమ్స్ ఎన్ని పెరిగే కొద్దీ, లగ్జరీటీ పెరిగే కొద్దీ, ఆ లావిష్‌నెస్ పెరిగే కొద్దీ నీకు రేట్ ఉంటది. అంతే. ఇకపోతే ఇప్పుడు మళ్ళీ మనం 'కల్కి' దగ్గరికే వద్దాం. నువ్వు నార్మల్ విజువల్స్ అంటే ఓ పల్లెటూరులో జరిగే కథ చూస్తున్నావు. పెట్టు నువ్వు రూ. 100, రూ. 150. నువ్వు ఈ గ్రహం నుంచి ఇంకో గ్రహానికెళ్తున్నావంటావు. నిన్ను విజువల్‌గా అక్కడ తీసుకెళ్తున్నారంటే వాళ్ళు గూడా అన్ని కోట్లు ఖర్చు పెట్టడం నువ్వు గూడా ఇవ్వు ఒక 500 తప్పేముంది. లేదు నువ్వు ఎన్ని కోట్లు పెట్టి తీసినా నేను రూ. 100 పెట్టే టికెట్ కొంటానంటే అది మూర్ఖత్వం. దాన్ని ఎవరు ఏం బాగు చేయలేరు. అండ్ ఇకపోతే ఫుడ్ కాస్ట్ ఎక్కువ అంటారు థియేటర్స్‌లో. మీరు కొనే పాప్‌కార్న్‌లు, గిప్‌కార్న్‌లు ఇయన్నీ గూడా తిన్న తర్వాత చేతికుండే ఉప్పు, కారాలు మొహానికి రుద్దుకోరు, మూతికి రుద్దుకోరు, జుట్టుకు రాసుకోరు, ఇట్లా టీ షర్ట్‌లకి రుద్దుకోరు. వాడి సీట్‌లకి రాస్తారు. పాపం ఇలా ఇట్లా వెనక్కి. అది ఎవడొచ్చి తోముతాడు? అండ్ నెక్స్ట్ కింద గూడా కూల్ డ్రింక్ సీసాలు పడిపోతే దాన్ని తంతా ఉంటారు. అది కింద మొత్తం కార్పెట్ అంతా కారుతా పడతా ఉంటది. కెచప్ ప్యాకెట్లు కింద పడితే దాన్ని రాక్కుంటూ వెళ్తారు. మిగిలిన ఫుడ్ కింద పడ్డ దాన్ని రాక్కుంటూ వెళ్తారు. ఆ కార్పెట్ సర్వనాశనం అవుతది. దాన్ని ఎవడు కడగాలి? మళ్ళీ నీ తర్వాత పావుగంటకి ఇంకోడొచ్చి కూర్చోవాలక్కడ. ఎంత అదే అధ్వాన్నం అసలు చెప్పాలి అంటే. సరే ఏదేమైనప్పటికీ కానీ నేనీ రచ్చంతా చేస్తా నీకెందుకు? నేను టికెట్ కొన్నప్పుడు నా ఇష్టం. నువ్వు మాత్రం పాప్‌కార్న్ రూ. 10కే ఇవ్వాలి. ఫ్రెంచ్ ఫ్రై రూ. 5కే ఇవ్వాలి. అంటే కుదరదిక్కడ. నువ్వు చేసే ఈ దరిద్రాలన్నిటిని వాడు మళ్ళీ ప్రక్షాళన చేసుకోవడానికి ఓ పుణ్యకాలం కాస్త గడిచిపోతది. అందుకే రేట్లెక్కువ పెడతారు. ఫుడ్ కాస్ట్ అలాగే ఉంటాయి. ఇంకా ఎక్కువ పెట్టినా తప్పు లేదు. టికెట్ కాస్ట్‌లు గూడా హై రేంజ్ సినిమాలకు అలాగే ఉండాలి. ఇంకా ఎక్కువ పెట్టినా తప్పు లేదు. లేదు అందరికీ అందుబాటులో ఉండాలి. అది చేయాలి, ఇది చేయాలంటే కొంచెం కొన్ని రోజులు ఆగండి. అప్పుడు రేట్లు తగ్గుతాయి. లేదు అంటే ఓటీటీలోనో లేకపోతే శాటిలైట్‌లో వచ్చే వరకు ఆగాల్సిందే తప్పితే దాన్ని మనం ఎవరు విమర్శించడానికి లేదు. అంతే. ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు బంగారం కొనుక్కుంటారు. ఎక్కువున్నోడు 10 కిలోలు కొంటాడు. ఏమీ లేనోడు 2 తులాలే కొంటాడు. అంతే. అంతకు మించి సామాన్యుడికి అందుబాటులో ఉండాలి. అందుకే కేజీ బంగారం రూ. 10కే ఇవ్వాలంటే కుదరని పనక్కడ. దేని లగ్జరిటీ దానికుంటది. దయచేసి అర్థం చేసుకోండి. థాంక్ యూ సో మచ్.